Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయాన్ని సింగరేణులకు అంటే సామాన్య ప్రజానికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం మనం కొత్తగూడెం ఉన్న కార్పొరేట్ ఏరియాలో ఉన్నాము. ఎక్స్ప్లోరేషన్ జిఎం గారి దగ్గర ఉన్నాం మనము. వీరిని అడిగి అసలు ఎక్స్ప్లోరేషన్ అంటే ఏంటిది, మన దృష్టిలో ఎక్స్ప్లోరేషన్ అంటే ఏంటి, బోరు వేస్తారు, బోర్ వేసి బొగ్గు ఏ ప్రాంతంలో ఉన్నదనేది తెలుసుకుంటుంటారు కదా. ఆ విషయాలు మనకు క్షుణ్ణంగా మీకు తెలియచేద్దామని నా ఉద్దేశం. కమాన్ లెట్స్ గో ఫ్రెండ్స్. మరి సింగరేణి గుండెకాయ అటువంటి ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాము. దానికి సంబంధించిన జిఎం గారు మన ముందు ఉన్నారు. వీరిని అడిగి విషయాలు తెలుసు. సార్ నమస్కారం. సార్ నమస్తే. బాగున్నారా? బాగున్నాం సార్. మరి ఎక్స్ప్లోరేషన్ గురించి సింగరేణిలో చాలా మంది అసలు ఎక్స్ప్లోరేషన్ అంటే తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఏమనంటే బోర్లేసి బొగ్గు ఎక్కడ ఉన్నదో తెలుసుకుంటారు అన్నంత వరకు చాలా వరకు తెలుసు. అసలు మరి మీ ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? చాలా మంది ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ ఉంటేనే మరి బొగ్గు నిల్వలు ఎక్కడున్నాయి ఏంటి అనే విషయాలు తెలుస్తాయని మాకు తెలియవచ్చింది. ఈ క్రమంలో అసలు మీ డిపార్ట్మెంట్ గురించి కార్మిక వర్గానికి అలాగే సామాన్య ప్రజానికానికి కూడా తెలియజేద్దామని మా ఉద్దేశం సార్. అసలు మీ డిపార్ట్మెంట్ ఒక మెయిన్ కాన్సెప్ట్ ఏంటి సార్? అసలు ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ అంటే ఏమిటి అనే విషయాలు కొద్దిగా తెలియజేయండి ప్లీజ్. ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ అంటే తెలుగులో అన్వేషణ విభాగం. ఓకే. సో బొగ్గు గనులు ఎక్కడ తీయవచ్చు అనే దాన్ని మేము ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్తో ఒకే డివిజన్లో 4-5 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. సో ఈ డిపార్ట్మెంట్ల ద్వారా విభిన్న అన్వేషణ పద్ధతులు ఉపయోగించి భూమిలో ఎంత బొగ్గు నిల్వలు ఉన్నాయి, డెప్త్ లో ఎంత థిక్నెస్ తోటి ఏ క్వాలిటీ తోటి బొగ్గు నిల్వలు ఉన్నాయి అనే దాని మీద సమగ్రమైన విశ్లేషణ చేసి జియలాజికల్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ జియలాజికల్ రిపోర్ట్ బేసిస్ చేసుకొని ప్రాజెక్ట్ ప్లానింగ్ వాళ్ళు ప్రాజెక్టులు డిజైన్ చేయడం, దానికి అనుగుణంగా మైన్లు ఓపెన్ చేయడం అనేది జరుగుతా ఉంది. అంటే వాస్తవంగా ఆయన ఒక నిజం ఏంటంటే ఇప్పుడు బొగ్గు ఏ ఏ ప్రాంతంలో ఉన్నది, ఎంత థిక్నెస్ ఉన్నదని, దాని క్వాలిటీ ఏంటి అనేది మీరు ఫైనల్ చేస్తారా? అంతే. అంటే ఫైనల్ చేసి పీపీ ప్రాజెక్ట్ డీటెయిల్డ్ జియలాజికల్ రిపోర్ట్ అనేది తయారవుతుంది. అది ప్రాజెక్ట్ ప్లానింగ్ వాళ్ళకి ఇస్తాం. దాని మీద వాళ్ళు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఎఫ్ఆర్ అనేది తయారు చేస్తారు. అయితే సార్, ఈ మధ్య కాలంలో మరి మన ఈ కార్పొరేట్ ఏరియాలో ఏదో ల్యాబ్ ఓపెన్ చేశారని తెలిసింది సార్. అసలు ఆ ల్యాబ్ ఎందుకు చేశారు, దాని వివరాలు ఏంటి సార్? జియో టెక్నికల్ ల్యాబ్ అని మొన్న సింగరేణి డే సందర్భంగా 23 డిసెంబర్ 2024 మన ప్రీతమ సిఎండి గారు బలరాం సార్ చేతుల మీదుగా అది ఇనాగరేట్ చేయడం జరిగింది. ఓకే. సో అందులో ఈ సాయిల్ కి సంబంధించి రాక్ ఏదైతే ఉన్నాయో వివిధ రాతి పొరలు, వాటన్నిటి గురించి సమగ్రమైన విశ్లేషణ చేయడానికి, వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ విశ్లేషణ చేసి సో ఒక సమగ్రమైన జియోటెక్నికల్ రిపోర్ట్ అనేది తయారు చేయడానికి ఆ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దానికి ఇన్ఛార్జిగా వినయ్ కుమార్ గారు, అలాగే ఆయన కొలీగ్ రాజేంద్ర గారు, వాళ్ళిద్దరూ ఉన్నారు. సో డీటెయిల్ గా ఆ ల్యాబ్ లో మీరు చూడవచ్చు. అంటే వారు తెలియజేస్తారా మాకు? వారు అన్ని తెలియజేయగలరు. సో అక్కడ సాయిల్ గురించి అంటే పైన మట్టి గురించి, అట్లానే రాతి పొరల గురించి, సో ఏ విధమైన స్టడీస్ చేయాలా, ఇప్పుడు ఓబీ డంప్ పోయాలంటే ఎంత హైట్ వరకు పోయొచ్చు, సో ఇటువంటి అన్ని పరీక్షలు వాళ్ళు చేసి సమగ్రమైన రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఓకే సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. మేము ఆ ల్యాబ్ దగ్గరికి వెళ్తాము ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతం మనం జిఎం గారు చెప్పిన జియో టెక్నికల్ ల్యాబొరేటరీ దగ్గర ఉన్నాము. ఎక్స్ప్లోరేషన్ డివిజన్ సంబంధించి మనకు వివరాలు అందజేయడానికి మన జియాలజిస్ట్ మన వినయ్ గారు ఉన్నారు. హలో వినయ్ గారు. నమస్తే. హలో అండి. బాగున్నారా? బాగున్నాను సార్. మరి మీ జిఎం గారు ప్రత్యేకంగా మీ గురించి చెప్పారు. మరి ఈ ఎక్స్ప్లోరేషన్ గురించి ఆ ల్యాబ్ కి సంబంధించిన వివరాలు తెలియజేస్తారు సార్? తప్పనిసరి చేస్తాను. ఓకే అండి, వెళ్దామా? ఓకే. ఇప్పుడు మనం వినయ్ గారు ఉన్నారు, వినయ్ తో పాటు మన రాజేంద్ర గారు ఉన్నాడు. హలో. వీరిద్దరు జియాలజిస్టులే. మరి వీరిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి వినయ్ గారు, ఇప్పుడు మనము వచ్చాము కదా, మీరు ఏదో చెప్తా అన్నారు మా వాళ్ళకు, అంటే ప్రేక్షకులకు సింగరేణిలో కూడా తెలియజేద్దామని చెప్పండి.
ఇవేంటివి? ఇవి కోర్ బాక్సులు అండి. ఆ. అంటే ఒక మైన్ ఓపెన్ కాస్ట్ మైన్ అయినా గానీ అండర్ గ్రౌండ్ మైన్ అయినా గానీ ఓకే. మనం ప్లాన్ చేయాలనుకున్నప్పుడు దాని యొక్క రూఫ్ ఫ్లోర్ యొక్క స్ట్రెంత్ ప్రాపర్టీస్ చాలా అవసరం. అచ్చా. ఓపెన్ కాస్ట్ అయితే మనకి బెంచ్ డిజైన్ ఎలా ఉండాలి, దాని ఓకే. బెంచ్ యాంగిల్ ఎంత మెయింటైన్ చేయాలనే దానికి. ఆ, సో ఇది ఓన్లీ రాక్ యొక్క స్ట్రెంత్ ప్రాపర్టీస్ మీద డిపెండ్ అయి ఉంటది. ఓకే. సో జనరల్ గా మనం ఎక్స్ప్లోరేషన్ చేసే స్టేజ్ లోనే ఆ. సో కొన్ని బోర్వెల్స్ ఆ. స్ట్రెంత్ ప్రాపర్టీస్ టెస్ట్ చేయడానికి వేస్తాం. అచ్చా సో అచ్చా. అటువంటి వేసిన బోర్వెల్ ని మనం లాబొరేటరీకి తీసుకొచ్చి ఉమ్. వివిధ టెస్ట్లు చేస్తా ఉంటాము. సో అప్పటికొచ్చిన కోర్ ఇప్పుడు మన కోర్ బాక్స్ లో అరేంజ్ చేస్తున్నాము. ఆహా. ఇది చూపించాలి. ఆ, ఓకే. అచ్చా, ఇదంతా మీరు డ్రిల్ వేయటం వల్ల తీసుకున్నారండి? శాంపిల్. అచ్చా. ఆహా. సో అంటే దీని ఇది స్టోను. స్టోన్ ఓకే. అంటే దీని స్ట్రెంత్ ఎలా తెలుసుకుంటారు మరి? మనం డిఫరెంట్ టెస్ట్ లోపల లాబొరేటరీలో చేస్తాము. ఓకే, అవి ఓకే. మీకు నెక్స్ట్ చూపిస్తాము. ఓకే. సో ఓకే. ఇవన్నీ కూడా ఉమ్. శాంపిల్ రిక్వైర్డ్ డైమెన్షన్ లో కట్ చేసుకోవాలి. ఒక్కో అచ్చా. టెస్ట్ కి ఒక్కో డైమెన్షన్ కట్ చేయాలి ఓకే. శాంపిల్. ఆహా. సో ఇవన్నీ ఆల్రెడీ మనం డ్రిల్లింగ్ చేసిన బోర్లు పట్టుకొచ్చి కట్ చేసినాము. వాటిని గ్రైండింగ్ చేసి రెడీగా పెట్టుకున్నాం. అచ్చా అచ్చా అచ్చా. సో దీనికి నెక్స్ట్ నెంబరింగ్ ఇచ్చేసి మనం టెస్ట్ స్టార్ట్ అచ్చా చేస్తాం. అచ్చా. దీంట్లో కోళ్ళు కూడా, ఇది కోలే కదండి? చేస్తాం, కోల్ కూడా చేస్తాం. అచ్చా అచ్చా అచ్చా. అంటే ఈ కోళ్ళు మళ్ళీ చెక్ చేసి దీని క్వాలిటీ ఎంత సో క్వాలిటీ కనుక్కునేది అనలిటికల్ లాబొరేటరీ, అది డిఫరెంట్ లాబొరేటరీ వర్క్. ఓకే. మన దగ్గర ఓన్లీ స్ట్రెంత్ ప్రాపర్టీస్ మాత్రమే. అచ్చా అచ్చా అచ్చా. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మరి ఏం చూపెడుతున్నారు? సో మనము నెక్స్ట్ జెటికల్ లాబొరేటరీ మనం శాంపిల్ ప్రిపరేషన్ ఎలా చేస్తామో ఫస్ట్. ఓకే. ఒక ఫ్రెండ్స్ మనం ల్యాబ్ లోపలికి వచ్చాము. ఇప్పుడు రాజేంద్ర గారు ఉన్నారు. రాజేంద్ర గారు ఇదేంటండి? ఇప్పుడు యాక్చువల్ గా మనం బయట మనం ఏంటంటే కోర్ బాక్సులలో కోరు మనం బోర్హోల్ నుంచి ఎట్లా తీసినాం అనేది వచ్చింది. అవును. వచ్చిన తర్వాత మనం ఇక్కడ రకరకాల టెస్ట్లు చేస్తాము. ఆ టెస్ట్లకు సంబంధించి కోర్ ని మనకు ఇప్పుడు మనకు ఒక పీస్ కోర్ ఇలా చాలా పెద్దగా వస్తుంది అనమాట. ఒక లెంత్ వరకు కూడా ఇట్లా వస్తాయి అనమాట. సో వీటిలో ఏంటంటే మనం ఫిజికో మెకానికల్ ప్రాపర్టీ కోసం కంప్రెసివ్ స్ట్రెంత్ అని, టెన్సైల్ స్ట్రెంత్ అని రకరకాల టెస్ట్లు చేస్తాం. ఓకే. సో మనం వాటికి ఏంటంటే టెస్ట్ ను బట్టి మనం శాంపిల్ ప్రిపరేషన్ ఉంటుంది. ఓకే. సపోజ్ కంప్రెసివ్ స్ట్రెంత్ అనుకోండి, ఇప్పుడు ఈ కోర్ డయా ఎంత ఉంటుందో దానికి రెండింతల లెంత్ ఉన్న కోర్ కావాలి. అచ్చా. సపోజ్ టెన్సైల్ స్ట్రెంత్ అనుకోండి, ఈ కోర్ డయా ఎంత ఉంటుందో దాంట్లో సగం అంటే 0.5 రేషియోలో ఉన్న కోర్ కావాలన్నమాట. సో దానికోసము మనం మనకు కావాల్సిన లెంతులలో ఈ కోర్ ను కట్ చేసుకోవడానికి దీన్ని వాడతాం మనం. అచ్చా అచ్చా అచ్చా. దీంట్లో ఇప్పుడు ఏంటంటే ఈ కోర్ ఉంది కదా, మనకి ఇప్పుడు 1:2 ఉండేటట్టు పెట్టేసుకున్నాం. అవును. పెట్టేసుకొని మనం మోటార్ కనుక ఆన్ చేసినట్లయితే ఓకే. ఇప్పుడు కట్ చేసినప్పుడు మనకి ఈ పీస్ ఇలా ఉంటది అన్నమాట, 1:2 రేషియో. సో దీన్ని మనం కంప్రెసివ్ స్ట్రెంత్ కోసం వాడతాం. అంటే కంప్రెస్ అంటే దాని మళ్ళీ దీన్ని ప్రెస్ చేయడమే. ఇట్లా ప్రెస్ చేసినప్పుడు దీనికి ఎంతైతే బలం ఉంటుందో అంతకంటే ఎక్కువ మనం ఫోర్స్ కనుక దీనిపైన ఇచ్చినప్పుడు ఇది ఫెయిల్ అయిపోతుంది. అచ్చా. కాబట్టి మనం దీన్ని అంటే మనం ముందు ఆ మిషన్ చూపిస్తాను, దానిపైన పెట్టి మనం ప్రెస్ చేసినప్పుడు ఇది ఫెయిల్ అయిపోతుంది. ఓకే ఓకే. సో ఫెయిల్ అయిపోయినప్పుడు దీని స్ట్రెంత్ ఎంతో మనకు తెలిసిపోతుంది. సో దీని ఎంత వరకు లోడ్ తీసుకుంటుంది అని తెలిసిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఒక మైన్ లోకి పోయినాం అనుకోండి, మైన్ రూఫ్ లో ఈ స్టోన్ ఉంది. సో ఈ స్టోన్ ఎంత బరువు వరకు మోయగలుగుతుంది. సో మనం సపోజ్ అండర్ గ్రౌండ్ లో ఉన్న మనుషుల యొక్క సేఫ్టీ చూడాలంటే దీనికి ఎంత స్ట్రెంత్ ఉంది, పైనుంచి ఎంత లోడ్ వస్తుంది, దాన్ని బట్టి మనం ఎన్ని రూఫ్ బోల్స్ వేయాలి, సపోర్ట్ ఎంత చేయాలి కోసము సపోర్ట్ డిజైన్ యొక్క మెయిన్ ప్రాపర్టీ అంతా మనకి ఈ రాయికి ఉండే స్ట్రెంత్ మీదనే ఆధారపడి ఉంటుంది. సో దానికోసం మనం ఈ టెస్ట్లు అనేవి చేస్తాం. వెరీ గుడ్. సో ఇప్పుడు మనము పిఎంపి బోర్హోల్స్ మనం డ్రిల్ చేస్తే ఒక 300 మీటర్ల 600 మీటర్ల బోర్హోల్ లోపల శాంపిల్ చూసినాం. కొన్ని సార్లు ఏంటంటే ఓపెన్ కాస్ట్ మైన్లలో ఉన్న పైన అంటే సపోజ్ ఇప్పుడు బ్లాస్టింగ్ కోసం మనం ఈ బిఎంపిఎఫ్ ఫ్యాక్టర్ ని ఎంత పౌడర్ ఫ్యాక్టర్ కావాలంటే ఎంత ఎక్స్ప్లోజివ్ వాడాలి అనేది కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. సో అట్లాంటి పరిస్థితులలో మనం ఇక్కడ నుంచి మనకు బల్క్ శాంపిల్స్ వస్తాయి. మనకు వచ్చినప్పుడు రాళ్ళే వస్తాయి. ఆ రాళ్ళు వచ్చినప్పుడు మనం దాని నుంచి కూడా మనం ఇలాంటి శాంపిల్ మనం తీసుకోవాలి. ఎలా తీస్తారు? తీసుకోవడం కోసం ఇది కోర్ డ్రిల్లింగ్ మిషన్. ఈ డ్రిల్లింగ్ మిషన్ ని మనం ఏం చేస్తామంటే డ్రిల్ చేసేసుకొని కావాల్సిన సైజ్ ఉన్న కోర్ తీసుకోవచ్చు. అచ్చా. అంటే ఇప్పుడు
బయట ఓపెన్ ఏరియాలో అండర్ గ్రౌండ్ మైన్స్ తీసే బోర్వెల్స్ టైప్ ఇది ఇక్కడ ఇది ఆఫీస్ లో అక్కడ మీరు ఆఫీస్ లో డైరెక్ట్ చేసుకుంటాం. యా యా ఎందుకంటే మనం ప్రతిసారి కూడా అవును అక్కడ పిఎంపి బోర్వెల్స్ వేసి అవునవునవును వేసి ఉండనప్పుడు సో వీటి నుంచి తీసిన శాంపిల్ అచ్చా అచ్చా ఆహా. అంటే ఇప్పుడు దీన్ని కంపేర్ చేయాల్సిన పర్లేదు కదా, దీన్ని కూడా చేయడమే, టెస్ట్ చేయడమే. ఇది ఓపెన్ కాస్ట్ కదా. ఓపెన్ కాస్ట్ కూడా ఏంటంటే బెంచ్ డిజైన్ చేయాలంటే అవును. సపోజ్ పైన బెంచ్లు తీసుకున్నట్లయితే తక్కువ స్ట్రెంత్ ఉంటది, అచ్చా మనం కిందికి వెళ్ళినా కొద్ది స్ట్రెంత్ పెరుగుతుంది. అందుకని పై బెంచీలు 3 మీటర్లు బై 3 మీటర్లు 5 మీటర్ల బెంచ్లు ఉంటాయి. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత 10 మీటర్ల బెంచ్లు ఉంటాయి. అంటే నీకు అక్కడ ఏ రాయికి ఎంత స్ట్రెంత్ ఉన్నది అనే దాన్ని బట్టే దాన్ని డిజైన్ చేస్తాం. దానికోసం కూడా మనం ఇది కనుక్కోవాల్సి వస్తుంది. ఓకే నెక్స్ట్ అండి. ఇప్పుడు మనం అక్కడ శాంపిల్స్ కట్ చేసిన తర్వాత ఆ శాంపిల్స్ అన్ని ఇట్లా మన కంప్రెసివ్ స్ట్రెంత్ అయితే ఈ సైజ్ లో వస్తాయి, తర్వాత టెన్సైల్ స్ట్రెంత్ అయితే ఈ సైజ్ లో వస్తాయి. సో ఈ వీటిలో ఏంటంటే మనం డిఫరెంట్ డెప్త్ లకి వెళ్ళి తీసుకున్నాం మనం. అవునవును. ఆ వివిధ రకాల డెప్త్ లకు సంబంధించి అన్ని ఒక్కొక్క దానికి ఒక నెంబరింగ్ ఇస్తాం మనం. 24-1, 24-2, 24-3 ఇట్లాంటి ఏంటంటే ఇట్లా ఈ నెంబర్ ఉంటే ఈ 24 శాంపిల్ లో కనీసం 3 శాంపిల్ తీసుకున్నాం. 24 అంటే సపోజ్ 320 నుంచి 325 అట్లా ప్రతి దానికి కూడా ఒక నెంబరింగ్ ఇస్తాం. సో ఈ నెంబరింగ్ ని బట్టి టెస్ట్ అయిపోయిన తర్వాత ఈ నెంబర్ ఉన్న శాంపిల్ అంటే 320 దగ్గర శాంపిల్ కి ఇంత స్ట్రెంత్ ఉంది అట్లా. సో ప్రతి టెస్ట్ కూడా మనం కనీసం 3 శాంపిల్స్ నుంచి 5 శాంపిల్స్ తీసుకొని మనం టెస్ట్ చేస్తాం. దానికోసం ఇది శాంప్లింగ్. శాంప్లింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే చాలా శాంపిల్స్ మనకు ఉన్నప్పుడు ఈ శాంపిల్ డ్రై కండిషన్ లో ఎట్లా ఉంది అంటే సపోజ్ దీంట్లో ఉన్న వాటర్ అంతా తీసేయడం కోసం ఇక్కడ మనం ఓవెన్ వాడతాం. ఈ ఓవెన్ లో మనం 105 డిగ్రీస్ వరకు శాంపిల్ పెట్టేసి ఒక 24 అవర్స్ దీంట్లో ఉంచుతాం మనం. దీంట్లో ఉంచినప్పుడు దీంట్లోని ఈ మాయిశ్చర్ అంటే వాటర్ అనేది మొత్తము పైకి వెళ్ళిపోయినప్పుడు దాని యొక్క అసలు స్ట్రెంత్ అనేది మనకు తెలుస్తుంది. అయితే కొన్ని సార్లు ఏమవుతుందంటే కొన్ని ప్రాజెక్టులు సపోజ్ ఖైరగూర ఓసి లాంటి కొన్ని మైన్లలో మొత్తం వాటరే ఉంటాయి. సో దానికి మనం ఈ స్ట్రెంత్ ఇస్తే కరెక్ట్ గా రాదు. సో దానికోసం ఏం చేస్తామంటే కొన్ని శాంపిల్స్ ని వాటర్ లో నానబెడతాం. 3 శాంపిల్స్ ఏమో మొత్తం డ్రై చేస్తాం, ఒక 3 శాంపిల్స్ మొత్తం వాటర్ లో నానబెడతాం. అది ఫుల్ సాచురేట్ అయ్యి అంటే మొత్తం వాటర్ పీల్చుకున్న తర్వాత దాని స్ట్రెంత్ కూడా మనం టెస్ట్ చేస్తాం. సో దాని వల్ల మనం అన్ని కండిషన్లలో మినిమం ఏమొస్తుంది దీనికి స్ట్రెంత్, మాక్సిమం ఏం వస్తుంది అనేది కూడా మనకు తెలిసిపోతుంది. అయితే రాజేందర్ గారు ఒక విషయము చెప్పండి. ఇప్పుడు బోర్స్ హోల్స్ వేసి ఇవి శాంపిల్స్ తీసుకుంటాం అన్నారు కదా. అవును. ఇప్పుడు ఎంతెంత డిస్టెన్స్ లో మనము వేస్తాం? ఇప్పుడు ఇక్కడ వేసాము, ఇక్కడ నుంచి మరి ఎన్ని మీటర్ల దూరంలో ఇంకొక బోర్? మామూలుగా అయితే 400 మీటర్లు ఒక బోర్ హోల్ కి 400 మీటర్లు వేస్తాం. కానీ కొన్నిసార్లు స్ట్రక్చరల్ గా మనకి ఇంకా ఎక్కువ కావాలన్నప్పుడు 200 మీటర్లకి వేస్తాం. సపోజ్ ఇన్క్రాప్ బోర్వెల్స్ అనుకోండి 30 మీటర్లు 40 మీటర్లు కూడా వేస్తాం. ఎందుకంటే ప్రీసియస్ గా కరెక్ట్ గా ఎక్కడి నుంచి సీమ్ స్టార్ట్ అయితే తెలవాలి. అదేంటంటే మనం ఏ పర్పస్ లో వేస్తున్నాం బోర్వెల్ అనే దాన్ని బట్టి వాడతాం. ఈ పిఎంపి బోర్వెల్ అనుకోండి బ్లాక్ 1 లేదా 2 వేస్తాం, చాలా చేయలేము. ఎందుకంటే కోరింగ్ బోర్వెల్ పైనుంచి కింద వరకు మొత్తం కోరింగ్ చేయాలి కాబట్టి కొంచెం తక్కువ వేస్తాం. ఓకే అండి నెక్స్ట్. సో ఇవి అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఇది యూనివర్సల్ టెస్టింగ్ మిషన్, యూటీఎం అంటాం మనం మామూలుగా. ఈ యూటీఎం లో మనం ఏం చేస్తామంటే ఆ శాంపిల్ తీసుకొచ్చి దీన్ని ఇప్పుడే ఓవెన్ లో నుంచి తీసిన తర్వాత దీని వెయిట్ ప్లస్ దీని వెయిట్ మరియు దీని యొక్క డయామీటర్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక దగ్గర కాకుండా ఒక 3 దిక్కులా తీసుకుంటాం అనమాట. సో ఈ 3 డయామీటర్ తర్వాత లెంత్ డయామీటర్ తీసుకుంటాం, దాని యొక్క వెయిట్ కూడా తీసుకుంటాం. దాని వల్ల దీనికి ఎంత డెన్సిటీ ఉంది అది వస్తుంది. సో ఇక్కడ పెట్టిన తర్వాత ఈ మిషన్ ఆన్ చేస్తే ఇది దీని నుంచి పై నుంచి ప్రెస్ చేస్తుంది. ఓకే అంటే ఇప్పుడు దాన్ని ప్రెస్ చేస్తుంది అంటే అది ప్రెస్ చేసినప్పుడు ఒకసారి ఇది చూడండి సిస్టమ్ సైడ్. ఇప్పుడు మనం ప్రెస్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎంత లోడ్ వస్తుంది, అది ఎక్కడ ఫెయిల్ అవుతుంది అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఈ లోడ్ అనేది ఎక్కడ 7 సో లోడ్ తీసుకుంటా ఉంది చూడండి, గ్రాఫ్ పైకి పోతా ఉందంటే లోడ్ దాని మీద పెరుగుతా ఉందని అర్థం. సో కొద్ది దూరం పెరిగిన తర్వాత మనం ఒకసారి ఇటువైపు ఇప్పుడు అది కిందికి వచ్చింది కదా, ఇక్కడ చూడండి శాంపిల్ చూడండి, శాంపిల్ మొత్తం ఫెయిల్ అయిపోయింది.
ఇక్కడ చూడండి. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు అది ఎంత లోడ్ తీసుకున్నట్టు మనకు ఇప్పుడు అక్కడ చూడండి, చూడండి ఒకసారి ఇటు చూపించండి. 33.92 కిలోన్యూటన్స్ లోడ్ దాన్ని అప్లై చేస్తాం. అక్కడ ఫెయిల్ అయింది శాంపిల్. ఓకే. మనకి ఏంటంటే స్ట్రెంత్ కావాలంటే ఏంటంటే ఏరియా బై లోడ్ కాబట్టి మనకు టోటల్ స్ట్రెంత్ వచ్చి 19.551 MPa. అంటే మెగా పాస్కల్. అంటే మెగా పాస్కల్ అంటే మాకు అర్థం కాదు. యూనిట్స్ అంటే మీటర్ మామూలుగా మీ ఒక డిస్టెన్స్ కలవాలంటే మీటర్స్ చూస్తాం కదా. అంటే 1 సెంటీమీటర్ మీద 195 కిలోల వెయిట్ తీసుకుంటది అనమాట. మరి అట్లా చెప్తే మాకు అర్థం అవుతుంది. మరి మీరేమో టెక్నికల్ వర్డ్స్ చెప్తే మరి సామాన్యులకు అర్థం కాదు. ఇప్పుడు 195 కిలోల వెయిట్ 1 సెంటీమీటర్ మోస్తుంది అంటే మనం ఒకవేళ దాన్ని మనం మోసే అంత వేయొద్దు. అవును. సో దాంట్లో సగం తగ్గించుకొని 100 కిలోల వరకు మనం దాని మీద వెయిట్ వేయచ్చు. అప్పుడు దానికి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటాము. సో సేఫ్టీగా ఉండడం కోసం దానికి ఎంత కెపాసిటీ ఉందో దాంట్లో సగం మాత్రమే మనం దాని మీద లోడ్. ఇప్పుడు మాకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదో యూనిట్స్ అంటారు, ఏదో అంటారు, ఏమైనా అర్థమైందా? ఇప్పుడు మాత్రం అది అంటే 1 సెంటీమీటర్ కు 195 కేజెస్. అంటే ఈ శాంపిల్ కొన్ని ఏంటంటే 1000 కిలోల వెయిట్ వరకు మోసే రాళ్ళు కూడా కొన్ని ఉంటాయి, చాలా తొందరగా కూడా పోతాయి. అంటే మీకు అది సిస్టమ్ లో కరెక్ట్ చూపిస్తుంది. ఓకే. దాన్ని బట్టి మీరు అడ్వైజ్ ఇస్తారా? అవునండి. ఇది పీపీ వాళ్ళకు. అవును. కంప్రెసివ్ స్ట్రెంత్ సంబంధించి నెక్స్ట్ అండి. ఇప్పుడు దీంట్లో ఇక్కడ ఏంటి, మనం ఎలాంటి వేరే ఫోర్స్ లేకుండా ఓన్లీ పైనుంచి నెట్టినాం. అవును. సో కొన్ని సార్లు ఇప్పుడు చాలా డీప్ మైన్స్ ఉన్నాయి అనుకోండి, సపోజ్ అడ్రియాల లాంటి మైన్స్ ఉన్నాయి అనుకోండి, అక్కడ ఏంటంటే చాలా ఒక 600 మీటర్ల డెప్త్ 700 మీటర్ల డెప్త్ లో శాంపిల్ ఉంటుంది. ఆ శాంపిల్ కు పైనుంచి చుట్టుపక్కల కూడా మొత్తం పట్టుకొని ఉంటుంది కాబట్టి దానికి చాలా స్ట్రెంత్ ఉంటది. ఇప్పుడు సపోజ్ ఒక చాక్ పీస్ ఉంది అనుకోండి, మనం ఇట్లాంటి ఇరుగుతుంది, కానీ దాన్ని ఇట్లా పట్టుకొని ఇరవడానికి ట్రై చేస్తే అంత ఈజీగా ఇరగదు. అట్లనే ఏదైనా ఒక శాంపిల్ కు చుట్టూ కనుక మనం బలం ఇచ్చినట్టయితే ఇంత తొందరగా అది ఫెయిల్ కాదు. సో అట్లా చేయడం కోసం ఏం చేస్తామంటే మనం ఆ శాంపిల్ ను దీంట్లో పెడతాం. దీంట్లో పెట్టి ఇది రాక్ ట్రయాక్సియల్ టెస్ట్ అంటాం. దీన్ని ఏమంటారు? రాక్ ట్రైయాక్సియల్ అంటే 3 వైపుల నుంచి దీనికి ఒత్తిడి ఇస్తాం. 3 వైపుల నుంచి ఒత్తిడి ఎట్లా ఇస్తామంటే దీంట్లో పెడతాం అనమాట శాంపిల్. దాన్ని ఏమంటారు అంటే దీన్ని హుక్ సెల్ అంటాం. ఈ దీంట్లో శాంపిల్ పెట్టేసి దీనికి ఆయిల్ ఇస్తాం. ఆయిల్ మనం చుట్టూ ఆయిల్ ప్రెషర్ ఇస్తాము, పైనుంచి లోడ్ ఇస్తాం అనమాట ఇట్లాగే. సో దాని తోటి కంపేర్ చేస్తే ఇది చాలా ఎక్కువ స్ట్రెంత్ ఇస్తే తప్ప ఫెయిల్ కాదు. అవును. సో దాని వల్ల ఏంటంటే మనం మెయిన్ గా ఇప్పుడు మనం ప్రాక్టికల్ ప్లానింగ్ వాళ్ళు అని R&D వాళ్ళు కానీ వాడడానికి ఈ టెస్ట్లు చాలా అవసరం అంట. అది మామూలుగా స్ట్రెంత్ తెలుస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే కోహెషన్ అని ఇంటర్నల్ ఫ్రిక్షన్ యాంగిల్ అనే ఒక 2 ప్రాపర్టీస్ ఉంటాయి రాయికి. ఆ 2 తెలిసినప్పుడు మాత్రమే మనం బెంచ్ డిజైనింగ్ లా దీని రాక్ యొక్క పూర్తి అవి మనం లెక్క కట్టొచ్చు. యంగ్స్ మాడ్యులస్ అని పాయిజన్స్ రేషియో అని అంటే ఏవైతే కొంచెం క్రిటికల్ గా రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం ఈ రాక్ ట్రయాక్సియల్ అనే పరికరం తోటి మనం మొత్తం కనుక్కోవచ్చు అండి. ఇది అక్కడ మనం కంప్రెసివ్ స్ట్రెంత్ గురించి రాక్ ట్రయాక్సియల్ గురించి తెలుసుకున్నాం. అదే విధంగా రాక్ కి టెన్సైల్ స్ట్రెంత్ అనేది కూడా ఉంటుంది. అంటే ఏంటంటే కంప్రెసివ్ అంటేనేమో ప్రెస్ చేసాం. అవును. టెన్సైల్ అంటే ఏంటంటే లాగడం. అంటే ఇట్లా లాగినప్పుడు ఇది ఎక్కడో దగ్గర ఫెయిల్ అవుతుంది. అవునవును. సో ఈ లాగే అనే టెస్ట్ మనం సరిగా చేయరాదు కాబట్టి దీన్ని ఇండైరెక్ట్ ఏం చేస్తామంటే ఇట్లా ప్రెస్ చేయకుండా ఇలా పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తాం. చేసినప్పుడు ఏమైతుంది, ఇది విడిపోవడానికి. సో దీన్నే మనం ఇండైరెక్ట్ టెస్ట్ అంటాం. దీన్ని టెన్సైల్ స్ట్రెంత్. దీన్ని కూడా అలాగే ప్రెస్ చేసినట్టయితే అక్కడ మనకి లోడ్ వస్తుంది. సేమ్ దాని లాగానే ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. సో మనం ఇక్కడ 2.3 పీక్ లోడ్ అనేది ఇంత వచ్చింది. దీని ద్వారా మనం దీని యొక్క డిజైన్ చేస్తారు, డిజైన్ లో వాడతాం అనమాట. సో ఇదేంటండి కొన్ని సార్లు ఏంటంటే ప్రతి దానికి మనం ఈ డయామీటర్ కు డబల్ ఉండే శాంపిల్స్ దొరకపోవచ్చు. అవును. ఎందుకంటే కొన్ని సార్లు చిన్న శాంపిల్స్ దొరుకుతాయి, కొన్ని సార్లు ఫీల్డ్ నుంచి తీసుకొచ్చిన శాంపిల్ డైరెక్ట్ ఉంటాయి. సో అట్లాంటి వాటిని చేయడం కోసం దీన్ని పాయింట్ లోడ్ టెస్ట్ అంటాం. పాయింట్ అంటే ఒక చిన్న పాయింట్ దీని పైన పడుతుంది అనమాట. సో ఈ పాయింట్ నొక్కినప్పుడు ఇది మాన్యువల్ గానే అండి. ఇది ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు వరకు ఉంది, ఇంకా ఇప్పుడు చూడండి మనకు దాని మీద లోడ్ వస్తా ఉంటది. 2 కలిపి తీసి దీని మీద లోడ్ వస్తా ఉంటే అక్కడ అది పెరుగుతా ఉంటది. ఎప్పుడైతే ఇది ఫెయిల్ అవుతుందో అప్పుడు అది దానికి సో ఇక్కడ 7.5 కిలోమీటర్
సో అక్కడ మనకు పాయింట్ లోడ్ ఫెయిల్ అయింది. సో దాన్ని బట్టి దీని యొక్క స్ట్రెంత్ ని అనుకోవచ్చు. ఓకే. సో ఇది రాక్ గురించి అండి. సో రాక్ కు సంబంధించి ఇంకొకటి ఉంటుంది మేజర్, ఇది దీన్ని మనం స్లేక్ డ్యూరబిలిటీ ఆపరేటర్స్ అంటాం. స్లేక్ డ్యూరబిలిటీ అంటే ఏంటంటే వెదరింగ్ కండిషన్స్, అంటే ఈ భూమి ఏర్పడ్డప్పుడు ఈ రాయి అనేది రకరకాల లేయర్లుగా డెవలప్ అవుతా ఉంటుంది. సో ఆ రకరకాల లేయర్లు డెవలప్ అయినప్పుడు, అంటే సపోజ్ వర్షాకాలం ఎండాకాలం ఇట్లా వస్తా ఉంటాయి కదా, సో అదే కండిషన్ మనం ఇక్కడ దీనికి కలిపియాలి. అంటే ఒకసారి వర్షం వచ్చింది, తర్వాత మళ్ళీ ఎండ కొట్టినప్పుడు అది కొంచెం లేయర్ లూజ్ అయిపోతుంది మళ్ళీ. సో దానికోసం ఏం చేస్తామంటే కొన్ని శాంపిల్స్, ఒక 50 గ్రాముల శాంపిల్స్ ఒక 10 దీంట్లో వేస్తాం. వేసి ఇందులో పెట్టినట్టయితే రోల్ అవుతుంటదా? రోల్ అవుతుందండి. ఇది నిమిషానికి ఒక 11 సార్లు, అంటే స్లోగా రోల్ అవుతుంది. అయినప్పుడు ఏమైతుంది, ఆ శాంపిల్ వాటర్ లోకి పోతాంటాయి, పైకి వస్తా ఉంటాయి. అట్లా ఒక 10 నిమిషాలు ఉంచితే మనం ఫస్ట్ తీసుకున్న శాంపిల్ ఎంత, అందులో ఎంత పర్సెంటేజ్ లాస్ అయింది అనే దాన్ని బట్టి మనం దీని రిజల్ట్ ఇస్తాం. అంటే ఇప్పుడు ఒక శాంపిల్ ఎంతసేపు? 10 నిమిషాలు. దీంట్లో 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత మళ్ళీ దాన్ని 24 గంటలు ఓవెన్ లో పెట్టి ఎంత, అంటే వాటర్ అంతా పోయిన తర్వాత ఎంత పర్సెంటేజ్ తగ్గింది అనే దాన్ని బట్టి దీని రిజల్ట్ ఇస్తాము. దీన్ని కూడా మనం రూఫ్ బోల్డింగ్ వేయడం కోసం, RMR ఇవ్వడం కోసం ఇది కూడా ఒక మంచి ప్రాపర్టీ. మన రాజేంద్ర గారు, దీంట్లో మరి డిఫరెంట్ మిషన్స్ ఏదో కనబడుతున్నాయి. ఇంత ముందు అక్కడ అన్ని రాళ్ళు అవి ఏమో కనబడ్డాయి, ఇక్కడ మరి అంత ఇది ఒక వెరైటీ కనబడుతుంది. ఇదేం ల్యాబ్ అండి? ఇది ఇప్పటివరకు మనం అక్కడ మొత్తము రాళ్లకు సంబంధించిన టెస్ట్, రాక్ మెకానిక్స్ ల్యాబ్ చూసినాం. ఇది కంప్లీట్ గా సాయిల్ మెకానిక్స్ ల్యాబ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా మట్టిని ఏ విధంగా టెస్ట్ చేస్తాం అనేది వాడతాం. అసలు ఇక్కడ మట్టి అవసరం ఎక్కడ వస్తుంది అంటే, మనం ఓపెన్ కాస్ట్ మైన్ కనుక తీసుకున్నట్లయితే మీరు ఓబీ అంతా తీసుకుపోయి ఒక దగ్గర పోస్తాం. సో ఆ మనము మైన్ అనేది సేఫ్ గా ఉండడం ఎంత ఇంపార్టెంటో, ఓవర్ బర్డెన్ డంపులు సేఫ్ గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి సేఫ్ అనేది ఎక్కడ మొదలవుతుంది, ఫస్ట్ మనం మట్టి పోయడం. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇల్లు కడుతున్నాం అనుకోండి, పునాది అనేదే ఫస్ట్. అదే విధంగా డంపు పోసేటప్పుడు కూడా డంపు మనం ఎక్కడ పోస్తున్నాము, అక్కడ మనం ఏమన్నా మట్టి తీస్తున్నామా, అక్కడ కింద ఉండే మట్టి ప్రాపర్టీ ఏందనేది కూడా మనకు తెలుసుకోవాలి. దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే, ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ నుంచి స్టాండర్డ్ పెనిట్రేషన్ టెస్ట్ అని ఒకటి, ప్లేట్ లోడ్ టెస్ట్ అని ఒకటి, 2 టెస్టులు చేస్తున్నాం. దాని వల్ల ఏమైతుందంటే అక్కడ ఉన్న భూమికి ఎంత కెపాసిటీ ఉన్నది బరువు మోయడానికి. కాబట్టి మనం 90 మీటర్ల డంపు పోస్తామా, 120 మీటర్ల డంపు పోస్తామా అనేది మనకు ముందు, అంటే అది కూడా బాటమ్ సాయిల్ ని బట్టేనా? బాటమ్ సాయిల్ ని బట్టి తర్వాత ఎంత మట్టి మనం తీయాలి అక్కడ నుంచి. ఒకవేళ గట్టి సాయిల్ రావాలి, ఇప్పుడు సపోజ్ పైన సరిగా రావట్లేదు అనుకోండి స్ట్రెంత్, మనం కొంత మట్టి 1 మీటర్ 1.5 మీటర్ కనుక తీసినట్లయితే దానికి స్ట్రెంత్ వస్తుంది అనే విషయం కూడా మనం దాని వల్ల తెలుసుకోవచ్చు. తెలుసుకున్నప్పుడు అవి తీసుకొని ఆ తీసుకొచ్చిన సాయిల్ ప్రాపర్టీస్ కనుక్కుంటాం, పోసే సాయిల్ ప్రాపర్టీస్ మనకు తెలుస్తాయి. దానికోసం మనం ఈ సాయిల్ లాబొరేటరీ, అంటే ఇప్పుడు ఈ ల్యాబ్ అంతా దానికి సంబంధించింది. ఇది మొత్తం కూడా సాయిల్ కి సంబంధించింది అండి. సాయిల్ తీసుకున్నట్లయితే అంటే ఇప్పుడు మనకు రెడీగా లేవు శాంపిల్స్ తయారు చేయడానికి, ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి మేము ఇది చేస్తాం. ఇదేంటంటే సేమ్ మనం అక్కడ సాయిల్ రాక్ ట్రయాక్సిల్ అని ఒకటి చెప్పుకున్నాం. రాక్ ట్రయాక్సిల్ లో 3 వైపుల నుంచి మనం ప్రెషర్ ఇచ్చేసి మనం దాని యొక్క పొజిషన్ అండ్ ఇంటర్నల్ ఫ్రిక్షన్ యాంగిల్ అనేది కనుక్కుంటామని చెప్పినాం. అదే విధంగా సాయిల్ ఉన్నప్పుడు సాయిల్ కూడా మనం అవి 2 కనుక్కోవాలి. కనుక్కున్నప్పుడే మనకు కంప్లీట్ గా అన్ని ప్రాపర్టీస్ అనేది వస్తాయి. దానికోసమనే మనం ఇక్కడ ఇది సాయిల్ ట్రయాక్సిల్ ఆపరేటర్స్ అంటే సాయిల్ ఇప్పుడు లాగానే చేయాలి. దానికోసం ఏం చేస్తామంటే మనం మట్టిని తీసుకొని ఇట్లా శాంపిల్ లాగా తయారు చేస్తాం. శాంపిల్ లాగా తయారు చేసి దీంట్లో పెడతాం. ఇది కూడా హుక్ సెల్. అక్కడ ఏమో మనం ఆయిల్ పెట్టినాం, ఆయిల్ పోయేది మనకు అంతా కనిపించట్లేదు. ఇక్కడ ఏంటంటే దీంట్లో ఈ శాంపిల్ ఇక్కడ కింద ఒక ప్లాట్ఫామ్ ఉంది, దాని పైన పెట్టేసి దీని చుట్టూ వాటర్ ఇస్తాం. సో వాటర్ కి మనకి ఇక్కడ ఎయిర్ పంప్ ఉంటుంది మనకు బయట. సో ఈ పంపు తోటి మనకు సరిపోయేంత ప్రెషర్ ఇస్తాం అనమాట. సో ఈ పంపు తోటి ప్రెషర్ ఇచ్చినప్పుడు దీంట్లో వాటర్ నింపి ప్రెషర్ ఇవ్వడం వల్ల మనం ఎంత ప్రెషర్ దీనికి ఇవ్వాలనుకుంటున్నామో సైడ్ లో అది వచ్చేస్తుంది. సో దీన్ని ఇక్కడ పెట్టేసి సేమ్ దానిలాగానే పై నుంచి కిందికి నెడతాం అనమాట. నెట్టినప్పుడు
ఈ సాయిల్ ట్రయాక్సల్ ద్వారా కూడా మనం దాని యొక్క కోహెషన్ అండ్ ఇంటర్నల్ ఫ్రిక్షన్ యాంగిల్ అనేది దీని ద్వారా కనుక్కోవచ్చు. అయితే దీంట్లో కనుక్కోవాలంటే ఇట్లా శాంపిల్ తయారు చేయాలంటే కొంచెం క్లే లాంటి అది ఉండాలి, అంటే కొంచెం బంకమట్టి లాంటిది ఉంటే తప్ప మనం ఇట్లా శాంపిల్ తయారు చేయలేము. సో ఇట్లా ఉన్న శాంపిల్ ఇవి చేయొచ్చు, కానీ కొన్ని సార్లు ఓన్లీ శాండ్ లాంటిదే ఉంటది, దాన్ని శాంపిల్ ప్రిపేర్ చేయలేదు. అట్లాంటి వాటికి మనం డైరెక్ట్ షియర్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఈ డైరెక్ట్ షియర్ అనే దీంట్లో ఏంటంటే ఓన్లీ ఇసుక లాంటిది ఉన్నా కూడా దాని ద్వారా ఇది కనుక్కోవచ్చు. సేమ్ అవే ప్రాపర్టీస్, కోహెషన్, ఇంటర్నల్ ఫ్రిక్షన్ యాంగిల్ అనుకున్నాం కదా, అవే ప్రాపర్టీస్ మనం దీని ద్వారా కూడా. అంటే ఇప్పుడు ఆ ఇసుక లాంటి సాయిల్ తీసుకొని దీంట్లో వస్తామండి. దీంట్లో నుంచి ఏంటంటే పైనుంచి కొంత లోడ్ ఇస్తాము. సో ఇది ఇట్లా సైడ్ కు జరుగుతుంది, ఇట్లా ఫెయిల్ అయిపోతాను. సో దాన్ని బట్టి మనం దీని యొక్క కోహెషన్, ఇంటర్నల్ ఫ్రిక్షన్ యాంగిల్ అనేది శాండీ సాయిల్ కు, అది కొంచెం క్లేయి సాయిల్ కు, ఇది శాండీ సాయిల్ కు, ఆ రెండు కూడా కనుక్కోవచ్చు. సో ఈ రెండు ప్రాపర్టీస్ తో పాటు మామూలుగా స్ట్రెంత్, అక్కడ మనం యూటీఎం లో యూసిఎస్ అంటే యూనివర్సల్ కంప్రెసివ్ స్ట్రెంత్ కనుక్కున్నాం కదండి, ఇక్కడ కూడా అదే విధంగా ఈ సాయిల్ శాంపిల్ దీంట్లో పెట్టి దీన్ని నెట్టినట్లయితే దీని నుంచి కూడా దాని యొక్క కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా ఇప్పుడు సపోజ్ మన డంపులు కనుక ఉన్నట్లయితే మనకు మెయిన్ గా వర్షాకాలంలో మనకు చాలా సార్లు డంపులు ఫెయిల్ అవుతా ఉంటాయి, ఎందుకంటే చాలా వాటర్ వస్తాయి. ఆ వాటర్ ఆ క్లే ఇట్లా కొంచెం కరిగిపోయి తొందరగా అయిపోతాయి. సో ఇక్కడ ఏంటంటే మనకు కోన్ పెరింట్రోమీటర్, స్ట్రింకేజ్ లిమిట్, ప్లాస్టిక్ లిమిట్ అనేది ఏం చేస్తాయంటే మనం ఒక సాయిల్ తీసుకుంటే దానికి ఎంత వాటర్ ఇస్తే అది కరిగిపోతుంది అనేది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి అంతకంటే ఎక్కువ వాటర్ వచ్చే పరిస్థితి కనుక మనం ఆడ కవర్ చేసుకోగలిగితే దాన్ని మనం ఆపొచ్చు. సో కాబట్టి ప్రతి సాయిల్ కు ఎంత వాటర్ ఉంటే అది మెత్తగా, అంటే కొన్ని సార్లు అసలు వాటర్ లేకపోతే మనం భూమి నెర్రలు పట్టినట్టు పగులు వస్తాయి. సో అంతకంటే తక్కువ వాటర్ కూడా ఉండొద్దు, అది ప్లాస్టిక్ లిమిట్ అంటాం. ఎంత వాటర్ మినిమం ఉండాలి, ఎంత వాటర్ కంటే ఎక్కువ ఉంటే అది నీళ్ళలాగా అయిపోతుంది, లిక్విడ్ లిమిట్. సో ప్లాస్టిక్ లిమిట్, లిక్విడ్ లిమిట్ అనేది మనం దీని ద్వారా కనుక్కుంటాం. సో ఇవి దీని గురించి అండి. అదే విధంగా ఇంకొకటి ఈ ల్యాబ్ లో ఇంకొంచెం అన్నిట్లో ఒకటి బాగుంటది, కన్సాలిడేషన్ అనేది. ఈ కన్సాలిడేషన్ అనేది ఏంటంటే మనం ఏదైతే డంపు పోస్తున్నామో డంపు మెటీరియల్ పైన పోస్తున్నా కొద్దీ అది చాలా గట్టి పడతా ఉంటది కొద్ది రోజులు. తర్వాత కింద ఉన్న వాటరు మనం ఇప్పుడు సపోజ్ ఒక ఇట్లా గట్టిగా ప్రెస్ చేయడం వల్ల మట్టి లోపల ఉన్న నీళ్లు కూడా అన్ని బయటికి వెళ్ళిపోతా ఉంటాయి. సో మొత్తం బయటికి వెళ్ళిపోయినప్పుడు దీని యొక్క వాల్యూమ్ అంటే ఘనపరిమాణం అనేది కొంచెం తగ్గిపోతుంది నీళ్లు పోయినప్పుడు. సో ఎంత వాల్యూమ్ తగ్గిపోతుంది, టైం గడిచినా కొద్దీ, వేటి పెరిగినా కొద్దీ అసలు కింద ఉన్న మట్టి ఏ విధంగా చేస్తుంది. అందువల్ల ఏమైతుంది, చాలా సార్లు డంప్ ఫెయిల్ అయిపోతుంది కింద ఉన్నది కుంగిపోవడం వల్ల. సో మనం ముందే అవన్నీ కూడా మనం ఇప్పుడు చేసుకోవచ్చు. ఇంతకుముందు మనకి ఇవి లేవు, ఏంటంటే మనం పోస్తా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మనం కొత్తగా పోసే అన్ని డంపులకు కూడా మనం ఈ టెస్ట్ చేస్తాం. ఓకే, వండర్. రాజేందర్ గారు, మీరంతా ఇంతసేపు స్టోన్ గురించి, స్టోన్ ప్రెషర్ గురించి, స్టోన్ లోడ్ గురించి అనేది చెప్పారు. అవును. మరి మన ప్రధాన వనరు బొగ్గు కదా. అవును. బొగ్గు గురించిన వివరాలు ఒకసారి చెప్తారా? ఓకే, బొగ్గుకు సంబంధించి గ్రేడ్లు అవన్నీ ఎనలిటికల్ ల్యాబొరేటరీ చేస్తారు. మనం ఏంటంటే బొగ్గు యొక్క స్ట్రెంత్ మాత్రం మనమే ఇక్కడ చూస్తాం. అవును, బొగ్గుకు స్ట్రెంత్ ఎందుకు చూడాలండి? బొగ్గుకు స్ట్రెంత్ ఎందుకంటే సపోజ్ ఒక అండర్ గ్రౌండ్ మైన్ తీసుకున్నాం అనుకోండి, అండర్ గ్రౌండ్ మైన్ లో ఒక 5 మీటర్ల 6 మీటర్ల సీమ్ కనుక ఉన్నట్లయితే మనం బాటమ్ సెక్షన్ కనుక వర్క్ చేస్తే దానికి కూడా రూఫ్ లో కోలే ఉంటుంది. అవునవును. సో ఆ కోలు కూడా మనం రూఫ్ బోల్టింగ్ వేయాలి. సో దాని స్ట్రెంత్ ఎంత అనేది తెలిసినప్పుడు మాత్రమే మనం సేఫ్ గా మైనింగ్ చేసుకోగలుగుతాం. సో దానికోసం మనం ఏం చేస్తాం అంటే బొగ్గుని, సో మనకు బొగ్గు జనరల్ గా ముక్కలు ముక్కలుగా వస్తుంది. మనం ఇక్కడ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇది విరిగిపోకుండా దీనికి మొత్తం టేప్ వేసి దీన్ని మంచిగా కట్ చేసుకుంటాం. మనకు కావాల్సిన సైజ్ కట్ చేసుకొని దీనిపైన సేమ్ మనం రాయికైతే ఏ విధంగా చేసినామో అదే విధంగా కంప్రెసివ్ తర్వాత స్లేక్ డ్రిబిలిటీ ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తాం. చేసినప్పుడు మనకు దీని యొక్క స్ట్రెంత్ తెలుస్తుంది. దానివల్ల ఏంటంటే ఒకటి బొగ్గు రూఫ్ లో ఉన్నప్పుడే కాకుండా సపోజ్ మనం డెప్త్ కి వెళ్ళినా కొద్ది పిల్లర్లు కూడా వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది. పిల్లర్ స్ట్రెంత్ అనేది కూడా ఇంపార్టెంట్ మనకు మైన్ లోపల. సో ఆ పిల్లర్ స్ట్రెంత్ అనేది కూడా ఈ బొగ్గు యొక్క స్ట్రెంత్ మీద డిపెండ్ అయ్యే మనం ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయటం వల్ల పిల్లల కెపాసిటీ సైజును కూడా డిసైడ్ చేయొచ్చు. అంటే డెప్త్ పెరిగిన కొద్ది పిల్లర్ సైజ్ పెరుగుతా ఉంటుంది. కానీ దీని స్ట్రెంత్ అనేది కూడా ఇంపార్టెంట్. అది
తర్వాత ఓపెన్ కాస్ట్ మైన్లు తీసుకున్నాం అనుకోండి, ఓపెన్ కాస్ట్ లో ఏంటంటే ఇప్పుడు సర్ఫేస్ మైనర్స్ ఉంటాయి. సర్ఫేస్ మైనర్ ఏంటంటే బొగ్గును కట్ చేసుకుంటూ పోతుంది. సో బొగ్గుకి ఎంత స్ట్రెంత్ ఉన్నది అనే దాన్ని బట్టే వాళ్ళు కటింగ్ ఎంత పెట్టుకోవాలని డిసైడ్ అవుతారు. కాబట్టి అక్కడ కూడా హార్డ్ గ్రూవ్ ఇండెక్స్ అని, కంప్రెసివ్ స్ట్రెంత్ అవి కూడా కంపల్సరీ మనకు అండర్ గ్రౌండ్ లో గానీ ఓపెన్ కాస్ట్ లో గానీ మనం రాయికి ఎంత విలువ ఇస్తామో స్ట్రెంత్ పారామీటర్ విషయంలో బొగ్గు కూడా అంతే విలువ ఇస్తాం. అంటే బేసిక్ గా ఇప్పుడు ఈ పరీక్షలు అన్ని చేశారు, అన్ని కంప్లీట్ అయినాయి. ఈ రిపోర్ట్ ఎక్కడికి పంపిస్తారు? ఈ రిపోర్ట్ మేము ప్రాజెక్ట్ ప్లానింగ్ వాళ్ళకి ఇస్తామండి. మనం బాధ్యత ఆడికి క్లోజా అంటే జియాలజికల్ రిపోర్ట్ కనుక మేము ఇచ్చే అప్పుడు ఆ బ్లాక్ యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉన్నది, ఎంత రిజర్వ్స్ ఉన్నాయి, ఎన్ని పిఎంపి బోరోల్స్ ఉన్నాయి, ఆ పిఎంపి బోరోల్స్ యొక్క స్ట్రెంత్ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉన్నది, ఎటువైపు ఎక్కువ స్ట్రెంత్ ఉన్నది అనేది కనుక పూర్తిగా ఇస్తాం. ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు మైన్ ప్లాన్ చేసేటప్పుడు ఈ పారామీటర్స్ అన్ని వాడి R&D వాళ్ళ సాయంతో దీనికి అనుగుణంగా వాళ్ళు బెంచ్ డిజైనింగ్ అయితే ఓపెన్ కాస్ట్ కి, అండర్ గ్రౌండ్ కి అయితే పిల్లర్ డిజైనింగ్, ఇవన్నీ కూడా వాళ్ళు గ్యాలరీస్ అవన్నీ కూడా దీన్ని బట్టి ప్లాన్ చేస్తారండి. ఓకే రాజేంద్ర గారు, చాలా బాగా చెప్పారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎక్స్ప్లోరేషన్ అంటే అన్వేషణ విభాగం అంటేనే చిన్న చూపు అందరికి కదా. అంటే అన్వేషణ విభాగం ఎక్స్ప్లోరేషన్ వాళ్ళు మరి ఏం చేస్తున్నారు, ల్యాబ్లా ఉత్తగా జీతాలు తీసుకుంటారా అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విషయం కూడా మీకు తెలుసు. మరి ఇప్పుడు ఈ వీడియో చూశాక మరి తెర వెనుక వీళ్ళు ఎంత కృషి చేస్తుండ్రు, ఎంత కష్టపడుతుండ్రు, వీళ్ళ శ్రమశక్తి ఎంత దాగి ఉన్నది అనే విషయం మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. కాబట్టి ఎవరు ఏ పని చేసినా కూడా మనము వారిని తక్కువ చేసి చూడకూడదు. స్లీపింగ్ పార్ట్నర్స్ ఉంటారు. ఆ రకంగానే వీళ్ళు ఒక మూల స్తంభం అని చెప్పుకోవచ్చు. ఒక బొగ్గు బావి తీయాలన్నా, ఒక ఓసి మనం ఓపెనింగ్ చేయాలన్నా కూడా ఈ ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ ఒక ప్రాముఖ్యత ఏందో ఇప్పుడు మీకు తెలిసింది అనుకుంటా. ఇటువంటి విషయాలు మనకు తెలియజేసినందుకు మన వినయ్ గారికి అలాగే రాజేందర్ గారికి కూడా మనం ప్రత్యేకమైన థ్యాంక్స్, ధన్యవాదాలు చెప్తాము. ముఖ్యంగా చూస్తున్న మీరంతా కూడా అసలు బొగ్గును ఏ రకంగా వెయిట్, దాని కెపాసిటీ, దాని దమ్ ఎంత ఉన్నది అని తెలియాలంటే ఏ రకంగా చేయాలనే విషయానికి క్షుణ్ణంగా అర్థమైంది అనుకుంటున్నాం. కాబట్టి ఏ డిపార్ట్మెంట్ను ఎప్పుడు కూడా మనము చిన్న చూపు చూడకుండా వారికి ఉండే పరిధిలో వారికి ఉండే పనులు ఖచ్చితంగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.